Hi friends, welcome to Cash Cuts. Friends, మీకు thumbnail మీద చూడడంలో నాకు ఐడియా అయితే వచ్చి ఉండొచ్చు. సో ఏంటి భయ్య ఆల్రెడీ జియో ల్యాప్టాప్ గురించి నువ్వు ఆల్రెడీ ప్రీవియస్గా ఎప్పుడో చాలా రోజుల క్రితం ఒక వీడియో చేసావు కదా అంటే ఎస్ నిజంగానే చేశాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి JioBook 2 అయితే లాంచ్ కాబోతుంది. సో JioBook 1 ఎప్పుడు లాంచ్ అయిందని చెప్పి మీ అందరికి డౌటే వచ్చే ఉండొచ్చు. సో నాకు తెలిసి చాలామందికి తెలియకపోవచ్చు ఇది. సో JioBook ఆల్రెడీ 1 అయితే లాంచ్ అయిపోయింది. అది అక్టోబర్ 2022లో అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ మనకి JioBook 2 బుక్ 1 సక్సెసర్ అయితే రాబోతుంది. సో ఈ బుక్ 2లో ఏమేమి రాబోతున్నాయి అండ్ అలాగే దీని అఫీషియల్ లాంచ్ డేట్ కూడా అయితే ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇది మనకి బ్యానర్స్ కూడా కనిపిస్తున్నాయి అనమాట అమెజాన్లో. సో అవేంటి మొత్తం క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఫైనల్గా ఈ ల్యాప్టాప్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్న పాయింట్ ఆఫ్ కూడా మాట్లాడతాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. దానికంటే ముందు వీడియో లైక్ చేయండి. చాలా మంది వీడియో లైక్ చేయడం మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంకెటువంటి నచ్చుకుని వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మరి. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ JioBook 1 ఏదైతే ఉందో అది 2022 అక్టోబర్లో అయితే లాంచ్ చేశారు. సో అది మొబైల్ కాంగ్రెస్లో అయితే వాళ్ళు లాంచ్ చేశారు. సో దాని స్పెసిఫికేషన్స్ అయితే వన్స్ చూద్దాం. దాన్ని అది Qualcomm Snapdragon 665 CPUతో అయితే వస్తుంది. అండ్ Adreno 610 GPUతో అయితే వస్తుంది. అండ్ 2GB ర్యామ్ ఉంటుంది, 32GB eMMC స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్పాండబుల్ లైక్ 120GB వరకు అయితే మీరు మైక్రో SD కార్డ్ వేసుకొని అయితే మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. కంపెనీ క్లెయిమ్ చేస్తుంది అంటే సింగిల్ టైం ఛార్జ్లో మీరు 8 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో దీని వెయిట్ చూసుకుంటే మాత్రం 1.2 kg అయితే ఉంటుంది అనమాట. సో మీరు చూసుకోవచ్చు. సో చాలామంది వీడియోస్ అయితే పబ్లిష్ చేశారు అప్పుడైతే మాత్రం. కాకపోతే దీని ప్రైస్ చూసుకుంటే మనకి 15,799 రూపీస్ అయితే పెట్టారనమాట. సో ఇప్పుడు దీని సక్సెసర్ ఏదైతే వస్తుందో లైక్ JioBook 2. సో బుక్ 2 చూసుకుంటే దీని అఫీషియల్ లాంచ్ డేట్ వచ్చేసరికి మాత్రం జూలై 31 అని అయితే తెలుస్తుంది. ఇది ఎలా తెలుస్తుంది అంటే మనకి అమెజాన్ మైక్రో వెబ్సైట్స్లో అయితే కనిపించింది అనమాట ఇదైతే మాత్రం. సో అక్కడ చూడొచ్చు JioBook 2 అయితే ఉంది. అండ్ దీని అఫీషియల్ లాంచ్ డేట్ వచ్చేసరికి జూలై 31 అని అయితే మెన్షన్ చేశారనమాట. సో మరి ఈసారి వీళ్ళు ఏం తీసుకురాబోతున్నారు అప్డేట్స్ అనేవి లైక్ అప్డేటెడ్ వర్షన్ JioBook 2లో చూసుకుంటే మేజర్గా అయితే మాత్రం వీళ్ళు ఏదైతే వెయిట్ ఉందో వెయిట్ని అయితే వీళ్ళు డిక్రీజ్ చేశారు. 990 grams అయితే ఉండబోతుంది. అండ్ ఏదైతే ప్రీవియస్ జనరేషన్ ల్యాప్టాప్ ఉందో అది మనకి 11.2 inches ల్యాప్టాప్ అనమాట. స్క్రీన్ సైజ్ వచ్చేసరికి అది హెచ్డి డిస్ప్లే. కాకపోతే ఇప్పుడు నాకు తెలిసి మెజారిటీ అదే తీసుకొస్తారు అనుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే మనకి ఈసారి నెక్స్ట్ లైక్ JioBook 2 వస్తుంది కదా. సో దాని లీక్డ్ ప్రైస్ వచ్చేసరికి దగ్గర 20,000 అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. సో మరి ఎంత పెడతారో తెలియదు కానీ ఎగ్జాక్ట్గా 20,000 అనేది అయితే వినిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ JioBook 2 గురించి వచ్చిన లీక్స్ అయితే మాత్రం మనకి ఇది 20,000 రూపీస్లో అయితే దొరుకుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీని వెయిట్ ఏదైతే ఉందో అది 990 grams లైక్ 1.2 నుంచి 990 grams అయితే తగ్గించారనమాట. అండ్ అలాగే దీంట్లో కలర్స్ ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నో మనకి బ్యానర్స్ చూస్తే బ్లూ కలర్ మాత్రమే కనిపిస్తుంది. కాకపోతే ఈసారి ఇంకొంచెం వెరైటీగా అండ్ లైక్ డిఫరెంట్ కలర్స్ అండ్ అలాగే డిఫరెంట్ స్పెక్స్తో అయితే తీసుకురాబోతున్నారు అని తెలుస్తుంది. సో చూద్దాం మరి. కాకపోతే సేమ్ థింగ్ మళ్ళీ ఇది JioOS మీద రన్ అవుతుంది. సో ఆ థింగ్స్ అయితే మారట్లేదు, సేమ్ అదే స్టఫ్. మేబీ నాకు తెలిసి కొంచెం ర్యామ్ పెంచడం లేకపోతే కొద్దిగా SoC మార్చడం లైక్ 665 కాకుండా దాని నెక్స్ట్ సిరీస్ ఏదైనా 7 series చిప్ సెట్ ఏమైనా పెడతారనుకుంటున్నాను. సో ఇవి. అండ్ అలాగే ఇంకొక లీక్ ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ అనేది ఈసారి 1 full day వస్తుందని అయితే చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్ ఎంత mAh అని మెన్షన్ చేయట్లేదు కానీ 1 full day అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఇది యాజ్ ఆఫ్ నౌ ఉన్న లీక్స్ అయితే మాత్రం. సో ఇంకెంత హార్డ్లీ ఒక 1 week ఆగితే మనకి దీన్ని అఫీషియల్గా అయితే లాంచ్ చేసేస్తారు. అప్పుడు మనకి దీని క్లియర్ స్పెసిఫికేషన్స్, ప్రైజింగ్ అన్ని క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరేమనుకుంటున్నారు, JioBook 1 మంచి సక్సెస్ అయింది అనుకుంటున్నారు? సో నాకు తెలిసినంత వరకు అయితే మెజారిటీ ఎవరు కొనలేదు. ఎందుకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్కి మీకు ల్యాప్టాప్ అనేది ఒక బెటర్ స్పెక్స్తో వస్తే ఇంకా బాగుండేది. ఇంకోటి ఏంటంటే ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. సో అది చాలామందికి నచ్చలేదు. సో సేమ్ ఆండ్రాయిడ్తో వస్తుంది. అండ్ మేబీ ఇంటర్నల్ హార్డ్వేర్ స్పెక్స్ ఏమైనా మార్చొచ్చు లైక్ ఇంకొంచెం నెక్స్ట్ జనరేషన్ కాబట్టి పెంచొచ్చు అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇది ఫ్రెండ్స్ వీడియోతో మాత్రం వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కదా షేర్ చేయండి. దిస్ ఓకే, వి ఆర్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.